అగ్నిగుండ కార్యక్రమాలను కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అగ్నిగుండ కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఎట్లా నడిచింది తదితర అంశాలు తెలుసుకునేందుకు మనతోటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామివారికి కూడా తలంబ్రాలు స్వీకరించిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు అగ్నిగుండల కార్యక్రమం కూడా పాల్గొన్నారు. ఆ రోజుకు ఈ రోజుకు భక్తుల నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ వస్తుందా? భక్తులు ఏమనుకుంటున్నారు? కళ్యాణం రోజు అంటే చాలా తక్కువ అండి మా యొక్క శివశక్తులు రావడము. ఒక 100% ఉన్న శివశక్తులు ఒక 40-60% కళ్యాణానికి ప్రెజెంట్ అవుతారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఇంటి దగ్గర కూడా కళ్యాణాలు జరుపుకుంటారు. ఆ ఒక నమ్మకంతో కళ్యాణానికి రావడం చాలా తక్కువ. అగ్నిగుండాలకి ఎక్కడున్నా సరే కంపల్సరీ ప్రెజెంట్ అవుతారు. అలాంటి అగ్నిగుండంలోకి శివశక్తుల్ని చూడండి, మీరు చూడండి బయట ఎంతమంది శివశక్తులు వెయిట్ చేస్తున్నారో. ఒక్కసారి కెమెరా అటు తిప్పండి, ఎంతమంది శివశక్తులు ఆరోపిస్తున్నారు. మొత్తం కూడా శివశక్తులు కూడా లోపల మొత్తం కూడా బయట ఉన్నారు. లోపలికి వాళ్ళను అలౌ చేయట్లేరు. కనీసము ఆ లైన్ లోనే రావాలని కూడా చెప్తున్నారని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. కంటే ఏవైతే చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామికి సంబంధించిన అగ్నిగుండాలలో ముఖ్య కీలకము కూడా జోగిలు శివశక్తులు, వాళ్ళని కూడా అనుమతించట్లేరు. వాళ్ళని కూడా లైన్ లో రావాలని కూడా వీరు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మళ్ళీ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తాం ఏంట్లో మరి ఏం చెప్పబోతున్నారు. ఇప్పుడు లైన్ పెట్టిరండి, కరెక్ట్, నేను కాదని చెప్పట్లేదండి. కొద్దిగా ముసలి వాళ్ళు ఉన్నారు, మా దాంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పంపించండి లోపలికి. మీరు లైన్లో ఎంతసేపు నిలబెడతారండి? నైట్ 12 నుంచి నిలబడ్డారండి. నైట్ 12 నుంచి స్నానాలు చేసుకొని ఒక్క పొద్దుతో నిలబడ్డరు. ఇప్పుడు టైం 6:30 అవుతుందండి. అలా ఎలా అండి? పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి కదండి. సహకరించి పంపిస్తే సంవత్సరంకి ఒకసారి వచ్చి అగ్నిగుండము అని నేను కోరుకుంటున్నాను. అధికారులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకుంటున్నానంటే దయచేసి శివశక్తుల్ని నెగ్లెక్ట్ చేయక, అంటే దయచేసి శివశక్తుల్ని తక్కువ చూపు చూడకండి, అది నేను కోరుకుంటాను. ఏర్పాట్ల విషయం ఎట్లా ఉంది? మొత్తం ఏర్పాట్లు అన్నీ బాగా చేశారండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. కాకపోతే ఆ యొక్క నీళ్ళ గుండం దగ్గర, స్నానం చేసే గుండం దగ్గర మెయింటెనెన్స్ లేదండి. వాష్రూమ్స్ మెయింటెనెన్స్ లేదు. అగ్నిగుండం ఏర్పాట్లు బాగా చేశారు. కళ్యాణం ఏర్పాట్లు బాగా చేశారు. కాకపోతే నీళ్ళ గుండం దగ్గర ఫెసిలిటీ లేదు. వాష్రూమ్ ఫెసిలిటీస్ అస్సలు లేవండి. దయచేసి ఆ ఒక్కటి చేయండి. ఇక్కడ మెయిన్ భక్తులు వచ్చేది గుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడమే. ఆయన తడిబట్ట స్నానంతో దర్శించుకుంటే ఎటువంటి రోగాలైనా నయం అవుతాయి, ఒక నమ్మకం ఇక్కడ. దయచేసి దాన్ని ఒక్కటి క్లియర్ చేయండి అని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనస్ఫూర్తిగా నేను ఖండిస్తున్నానండి. మా మనోభావాలు దెబ్బతీయకండి దయచేసి. మీరు చాలా క్షేత్రాలు వెళ్తుంటారు, అక్కడ కూడా అగ్నిగుండాలు ఉంటాయి. అక్కడికెక్కడ తేడా ఏముంటాయి? ఎక్కడ బాగుంటుంది? అంతా ఒకటే అండి. అగ్నిగుండం అంతా దేవుడు ఒక్కటే. అంత దగ్గర ఊరిని తగ్గట్టు, టెంపుల్ని తగ్గట్టు ఉంటుంది. మొత్తంగా కూడా జోగినీలు చెప్తున్నారు. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ కొద్దిగా పొరపాట్లు ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేసిన తర్వాత కూడా అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ ఇదే రూట్లో నుంచి బయటకు రావాల్సి వస్తుంది. మొత్తం కూడా మనం విజువల్ చూసినాం. మొత్తం కూడా భక్తులు మాత్రము ఆ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం మొత్తం కూడా ఆ భక్తులతో కూడా కిటకిటలాడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అగ్నిగుండాల కార్యక్రమం చాలా ముఖ్యమైన ఆ ఘటం కాబట్టి పెద్ద ఎత్తున కూడా భక్తులు కూడా వచ్చి కూడా ఈ కార్యక్రమంలో కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చౌటుపల్లి మండల్ కోయలడ గ్రామం నుంచి వచ్చామండి. మేము నైట్ 12 గంటల నుంచి లైన్ కట్టినామండి. అప్పటిదాకా అగ్నిగుండాల కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా సోమవారం దర్శనం కాలేదు. ప్రతి సంవత్సరం మీరు అగ్నిగుండాల కార్యక్రమం? ప్రతి సంవత్సరం వస్తామండి అగ్నిగుండాలకు. ప్రతిసారి వస్తాం. చాలా మంచిగా స్వామివారి గొప్పతనం. స్వామివారు మంచిగా ఎల్లవేళ మమ్మల్ని కాపాడుతారు. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. మేము అప్పుడప్పుడు ప్రాణం ఆరోగ్యం బాగాలేకున్నా కానీ వచ్చి స్వామివారిని దర్శించుకొని నిద్ర వేసి వెళ్తాం. బియ్యం కూడా సూర్యాపేట నుంచి వచ్చినాం. మేము పొద్దున వచ్చినాం. ఇంతవరకు బియ్యం పోయినట్ల బియ్యం పట్టుకొని నిలబడ్డాం లైన్లో. ఎంతసేపు నిలబడడం చెప్పు? ప్రతి సంవత్సరం వస్తాం. ఈసారి బియ్యం కూడా పోయినట్ల మమ్మల్ని శివశక్తిని నేను మళ్ళీ రష్ ఎక్కువ ఉందా ఈసారి? పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ ఉండ్రు. ఈసారి బాగుండ్రు జనాలు. అసలు పోలీసు టార్చర్ ఎక్కువ అయితే మమ్మల్ని అలా పోనట్లే. మేము అంతగానో వచ్చి నేను చెప్పాయా బియ్యం పోయటానికి. ఎక్కువ ఉన్న క్రమంలో కూడా పోలీస్ సిబ్బంది కూడా దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అంటే చాలా వ్యక్తుల ముందు అన్నారు కాబట్టి తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శాంతి భద్రత ఆ దృష్ట్యా కూడా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని కూడా చెప్తున్నారు. ఎవరిని కూడా ఎప్పటికి పంపించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే క్యూ లైన్ లో వెళ్ళాలని కూడా చెప్తున్నారు.
చేస్తున్నారు. దీనికి సంబంధించిన మహిళా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం కూడా డిఎస్పీలు, అదేవిధంగా సీఏలు, ఎస్ఐలు కూడా మొత్తం 900 మంది పోలీసులు కూడా ఈ ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం, మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా చూద్దాం. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతోటి నల్గొండకు సంబంధించిన డిఎస్పీ శివరాం రెడ్డి గారు ప్రస్తుతము పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి వచ్చిన వాళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. కళ్యాణం ప్రశాంతంగా జరిగింది, అగ్నిగుండాల కార్యక్రమం కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం కూడా? ఈరోజు జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానము చెరువుగట్టులో నల్గొండ జిల్లాలో అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. మొన్న వచ్చేసి కళ్యాణం జరిగింది, ప్రశాంతంగా జరిగింది. అగ్నిగుండాలు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈరోజు రాత్రి నుంచే వచ్చారు. ఇప్పుడు దాదాపు మొత్తం బ్యారకులన్నీ నిండిపోయినాయి, గ్యాలరీస్ అన్నీ. అందరినీ ఒక్కొక్కరిని సిస్టమేటిక్గా పంపిస్తున్నాం మేము పోలీస్ శాఖ తరఫున. క్యూ లైన్స్ మెయింటైన్ చేస్తూ శివసతులు ఉన్నారు భక్తులందరూ. వాళ్ళు పూనకం వచ్చి కింద పడకుండా, ఎటువంటి అంటూ వాటింగ్స్ అనేది జరగకుండా, పిక్ ప్యాకెటింగ్ జరగకుండా, అదేవిధంగా దొంగతనాలు జరగకుండా అన్ని ప్రికాషన్ తీసుకొని ఎస్పీ గారి ఆదేశానుసారం మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని బందోబస్తు ఇంక్లూడింగ్ సిసిఎస్, షీ టీమ్స్ అండ్ అదేవిధంగా మహిళా ఫోర్స్తో కూడా సిస్టమేటిక్గా బందోబస్తు అరేంజ్ చేశాము. ప్రశాంతంగా జరుగుతుంది. సార్ ఎంతవరకు ఇంకా ఎన్ని గంటల వరకు కూడా అవకాశం ఉంటుంది సార్ ఈ దర్శనం అయ్యేటవరకు? ఎంత పడ్డవచ్చు అంచనా? ఇప్పుడున్న ఫ్లోటింగ్ చూస్తే దాదాపు 9 to 10 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒకే లైన్ జరుగుతుంది కాబట్టి 10 వరకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా పోలీస్ సిబ్బంది కూడా మొత్తం భద్రత ఏర్పాటు చేస్తున్నాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేసామని కూడా చెప్తున్నాం. దానికి సంబంధించిన పోలీస్ సిబ్బంది కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. రోజుల నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని కూడా డిఎస్పీ శివరాం రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది నల్గొండ జిల్లా ఏదైతే చెరువుగట్టు జడ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.